బ్రౌన్ రైస్తో లెమన్ రైస్ చేస్తున్నానండి. బ్రౌన్ రైస్ ముందుగా వండి చల్లారనివ్వాలి. వాటికి కావాల్సిన పదార్థాలు: నిమ్మకాయ, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం, కొంచెం నూనె, ఆవాలు, పసుపు, పచ్చెనగపప్పు, మినపప్పు, కొంచెం ఉప్పు, పల్లీలు, ఎండుమిర్చి, పొట్టుతో ఉన్న మినపప్పు అండి. ముందుగా అల్లం చిన్న ముక్కలు కోసుకోవాలండి. నిమ్మకాయ జ్యూస్ తీసుకోవాలి, రసము, పచ్చిమిర్చి అన్ని ముక్కలు కోసుకోవాలి. ఈ పొట్టుతో ఉన్న పప్పు వేసి దోరగా వేగించాలి. పెనం వేడైందండి. కొద్దిగా నూనె అండి తాలింపుకి, ఎండుమిర్చి, పల్లీలు కొంచెం దోరగా వేగించాలి. లెమన్ జ్యూస్ చేసుకోవాలండి. గిన్నెలోకి జ్యూస్ పిండుకోవాలి. కోసి పెట్టుకున్న అల్లం ముక్కలు, కరివేపాకు, కొంచెం శనగపప్పు, కొన్ని ఆవాలు ఇవన్నీ కొంచెం దోరగా వేగాలండి. కొంచెం పసుపు అండి, కొద్దిగా ఉప్పు, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు ఇదంతా బాగా వేగించాలి. కొంచెం అన్నిటికీ పట్టేంత వరకు. చల్లారి పెట్టుకున్న బ్రౌన్ రైస్ అండి. పసుపు అంతా పట్టేంత వరకు వేగించాలండి. అన్నము కొంచెం మంచి సిమ్లో పెట్టుకోవాలి. రైస్ జిగురుగా ఉంటుంది కాబట్టి కొంచెం సిమ్లో పెట్టుకుని వేగించాలండి. ఇది మనకి లెమన్ రైస్ అంతా కొంచెం ఈ రైస్ చల్లగా అయ్యి పొడి పొడిలాడుతుండాలండి. ఇది జిగురు కాబట్టి మళ్ళా ఏడు చేయొద్దు. చేసి పెట్టుకున్న లెమన్ జ్యూస్, ఎక్కువ పులుపు కావాలంటే 4-5 నిమ్మకాయలు వేసుకోండి. లేదనుకుంటే ఒక నిమ్మకాయ సరిపోతుంది. ఈ రైసు ఒక నిమ్మకాయ వేసినా సరిపోతుందండి. చాలా పులుపు వచ్చేస్తుంది రైస్కి. మన వైట్ రైస్కి అయితే ఎక్కువ నిమ్మకాయలు వేయాలి. కొత్తిమీర. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.